హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి 2 రోడ్స్. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. ప్రజెంట్ రైట్ నో 40 ఫీట్ రోడ్డు. ప్రపోజ్డ్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ 2 రోడ్స్ మనకి పటాన్చెరు నుంచి 2 రోడ్స్ నందిగామ, కడదనూరు, నందిగామ, బానూరు మీదుగా శంకరపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి భాష్యం ఆక్సిజన్ కౌంటీ ఫేజ్ 1 అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి. సో ఇందులో కూడా మనం ప్రీవియస్గా కూడా కొన్ని ప్లాట్స్ అయితే సేల్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు రీసెంట్గా ఇంకొక న్యూ ప్లాట్ మనకి రీసేల్కి వచ్చిందండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు. సో ఆ ప్లాటు చూపించడం కోసం ఈ లొకేషన్కి రావడం జరిగిందండి. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోని ఈ ప్రాజెక్ట్ అయితే రెడీ టు సేల్కి ఉందండి, ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ప్లాటు. సో మీకు ఎదురుగా కనపడుతుంది కదా, ఇది మనకి అవైలబుల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి, రీసేల్ ప్లాటు. సో ఇది వెంచర్కి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, భాష్యం ఆక్సిజన్ కౌంటీ ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి ఇది. మనకి ఫేజ్ 2, ఫేజ్ 3 ఇంకొంచెం లోపలికి ఉంటాయి. సో ఇందులో అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో మీకు ఎంట్రన్స్లో కనపడుతున్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో దాంతోపాటు ఇది ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఓవరాల్గా మనకు ఒక 8 ఎకర్స్ ఉంటుందండి. మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ 8 ఎకర్స్ ఉంటుంది. ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి. సో మనకి ఇందులో రైట్ నౌ అయితే ఒక హౌస్లో కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారు. సో ఇంకొక హౌస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2018లో మనకి హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఆ టైంలో వీళ్ళు సేల్ చేసినటువంటి రేట్స్ వచ్చేసి మనకి 18,000, 17,000, 16,000 అట్లా ఆ టైంలో అమ్మారండి ఆ రేట్స్కి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి 40K క్రాస్ అయినాయి అండి రేట్స్ కూడా. సో నేను మీకు ప్రజెంట్ రైట్ నో ప్రాజెక్ట్ కండిషన్ అయితే మీరు చూస్తుంది వచ్చేసి రైట్ నో కండిషన్ అండి, ప్రాజెక్ట్ కండిషన్. సో నీట్గా మెయింటెనెన్స్ అయితే ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉందండి. సో ఈ వెంచర్కి ఆనుకొని ఒక 100 ఫీట్ రోడ్ వెళ్తుందండి. వెంచర్ ముందే కాకుండా పక్క నుంచి కూడా ఒక 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఆ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకి ఇప్పుడు కడదనూరు నుంచి ప్యారల్గా పాషమైలారంకి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ 4 లైన్ హైవే ఏదైతే ఉందో ఆ 4 లైన్ హైవేకి ఈ కనెక్టివిటీ 100 ఫీట్ రోడ్ అనేది కనెక్ట్ అవుతుందండి. సో మనకి ఈ లొకేషన్లో ప్రాపర్గా ఈ ఏరియాస్లో మన దగ్గర 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 150 స్క్వేర్ యార్డ్స్, 110 స్క్వేర్ యార్డ్స్, మనకి ఆల్మోస్ట్ 200 స్క్వేర్ యార్డ్స్ అట్లా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో దాంతోపాటు కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కమర్షియల్ ప్లాట్స్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే రెడీ టు సేల్కి ఉన్నాయండి. సో ఇక మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి పటాన్చెరు వచ్చేసి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పటాన్చెరు టౌన్ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి శంకరపల్లి వచ్చేసి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో దాంతోపాటు మనకి వెరీ నియర్ బై లహరి రిసార్ట్స్, ప్రాచీన్ గ్లోబల్ స్కూలు, మనకి విశాఖ రోడ్ ఏదైతే ఉందో మనకి విశాఖ రోడ్ ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై ఉంటుంది, విశాఖ క్రాస్ రోడ్స్. సో మనకి అక్కడ వచ్చేసి మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీ ఉంది. దాంతోపాటు ఒక లాజిస్టిక్ హబ్ కూడా ఉందండి ఈ ఏరియాలో. సో మనకి దాంతోపాటు మనకి మేధా కోచ్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది వెరీ నియర్ బై. సో అవన్నీ ఓకే అండి. బట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి ఓజోన్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంటుందండి. అది కూడా ఆల్మోస్ట్ ఒక 60 ఎకర్స్ 70 ఎకర్స్ ఉంటుంది అది కూడా. సో మన దగ్గర అందులో కూడా ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రైస్ అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయండి, ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసింది. బట్ ఇక్కడ మార్కెట్ మాత్రం ఎవర్ గ్రీన్ మార్కెట్ అండి. ఎప్పటికీ కూడా మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం. సో ఇందులో వచ్చేసి మనకు ఉన్నటువంటి ప్లాట్ వచ్చేసి రీసేల్ ప్లాట్ 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ రెడీ టు సేల్కి ఉందండి. సో ప్రైస్ వచ్చేసి మనకు 43,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది. సో ప్లాట్ అయితే లోపల 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, 30x60 డైమెన్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.